हे माता हे आचार्यवर्या अधरनि चुंबित अमृतवर्षिणि मातृसुसेवन हितगुरुरूपिणी सकलं सर्वं विशदं व्याप्तं सद्गुरुरूपी मातृस्वरूपी जगद्धात्री ईश्वरी शांकरी मनोहरी सकलजीवमातृमूर्ति सद्गुरुस्वरूपिणी वात्सल्यामृतरसझरी प्रशिक्षणा शुभंकरी माता शिवसाई रूप శ్రేయశుభదాయిని. అమ్మతనమున ఎంత కమ్మదనమున్నదో అమృతానికే అది తీపి నేర్పిందిలే. అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, చెప్పుకోవాల్సింది ఎప్పటికీ మిగిలే ఉంటుంది. మన ప్రాచీన ఋషిధర్మంలో పరమాత్ముడైన తండ్రి పితృదేవుడు కనిపించడు, మాతృదేవి మాత్రమే కనిపిస్తుంది. కనిపించే సకల సృష్టి కూడా మనకు అమ్మ రూపమని మన భావం. అందుకే పార్వతి పర్వతరాజపుత్రి అంటే మన ఎదురుగా కనిపించే జగద్రూపము అని. ఏది ఏవైనా ఒక అద్భుతమైన ఆవిష్కారం చేసిన మహాత్ములందరికీ నమస్కారం పెట్టుకొని ఈరోజు మహాత్ములలోనే తలమానికంగా చెప్పుకోదగిన అమ్మ చివటం అమ్మగారి గురించి చెప్పుకుందాం. ఒక విశేషం ఏంటంటే, మన దేశంలో అతి సామాన్యంగా జీవించే జీవన విధానంలోంచి కూడా ఒక అద్భుతమైన మహనీయ మూర్తులు ఉద్భవించడం అక్కడక్కడ మనకి తెలుస్తుంటుంది. ఈరోజు మనం అటువంటి ఒక మాతృమూర్తి గురించి, అమ్మ గురించి చెప్పుకుందాం. 1973 సంవత్సరంలో మాస్టర్ గారు సెప్టెంబర్ నెలలో ఏలూరు దగ్గర స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళారు. ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పారు. ఆయన ఏం చేశారంటే, అక్కడ చివటం అనే ఒక ఊరుంది తణుకు దగ్గర, అక్కడ ఒక అమ్మగారు ఉన్నారు, ఆమెను చూడటానికి వెళ్ళాను. ఒక ఆదివారం రోజు తీరిక సమయంలో ఇద్దరు మిత్రులతో కలిసి వెళ్ళాను. తణుకు నుంచి అక్కడికి చివటం చేరేటప్పటికి ఊరి పొలిమేరల్లోనే అమ్మగారు ఎదురయ్యారు అని ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అసలు జరిగింది ఏమిటంటే, సాధారణంగా చివటం అమ్మగారు చివటంలో ఎక్కడైనా తిరుగుతారు, కానీ ఆ రోజు ఆమె ఊరికి యువతలుగా ఎవరైనా వచ్చేప్పుడు ఎదురుగా స్వాగతం పలకడానికి వచ్చినట్టు వచ్చారు. ఇంత అమ్మ గురించి మనకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కదా. చివటం అనేది తణుకు దగ్గర ఉండే ఒక చిన్న పల్లె, సాధారణమైన పల్లె. అక్కడ పోయిన శతాబ్దం మధ్యలోంచి ఒక అద్భుతమైన మానవ మూర్తి ఉండేది. ఆ ఊరు కూడా నిజంగా ఆ మనుషులందరూ స్మరణీయులే. ఎలా అంటే, అమ్మ ఒక సామాన్య కుటుంబీకురాలు, ఆమెకు భర్త బిడ్డ ఉన్నారు, సంసారి. అందులోంచి ఆమె అనన్యంగా శ్రద్ధగా స్మరణ తపస్సు చేస్తూ ఉండేవారు. వాళ్ళకు ఒక అంగడి ఉండేది. ఆ అంగడిలోంచి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దానవ ధర్మం చేసేది. వాళ్ళ భర్త గారు అది ఇష్టపడేవారు కాదు. ఆయనకు తెలియకుండా అరటి గెల మధ్యలో ఉండే కొన్ని కాయలు తుంచేసి ఇచ్చేసేది ఆవిడ. ఎందుకంటే మిగతావి కానీ అయితే ఆయన వచ్చి ఎక్కడ ఎందుకు ఇచ్చావని తవ్వు పెట్టుకుంటారు. అటువంటి దయామయ్య ఆమె. ఎన్నో కష్టాల తర్వాత మెల్లగా ఆ భర్త వెళ్ళిపోయారు. తర్వాత ఆమెకి స్వతంత్రంగా జీవించే అవకాశం వచ్చినప్పుడు సాధురాం బావాజీ గారనే మహానుభావుడు ఆమెకి గురుతుల్యులు. ఆయన ఏం చేశారంటే, ఒకరోజు ఎందుకే ఆ చీరతో అంత ఇబ్బంది పడతావు అన్నారట.
అనేప్పటికీ అంతే, ఆ చీర తీసి పడేసింది. ఆ తర్వాత ఇంకా ఏ గుడ్డ కట్టుకోనేలేదు. దిగంబరంగా ఉండటం అనే ఒక సాధనా స్ఫూర్తికి గుర్తుగా నిలిచిపోయారమ్మ. దిగంబరము అంటే ఈ సమస్తము భగవద్ రూపంగా భరించి తరించి దాన్ని తలుచుకొని అలా అయిపోవటం. దిగంబరత్వాన్ని వహించిన సాధు సత్పురుషులలో అరుదైన వారు ఆ చివటంలో నివసించిన అమ్మ. ఆమె అంతే, అక్కడి నుంచి అలాగే చిన్న బిడ్డలాగా ఉండేది. అక్కడే అట్లాగే భిక్షకి వెళ్ళేవారు. కరతల భిక్ష తరుతల వాసనలాగా రామాలయంలో ఉండేవారు. ఒక విచిత్రం ఏంటంటే అవతల వాళ్ళ అంతరంగం అంతా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆమెకి. అక్కడ ఉంటారో ఆమెతో ఎవరో కొంతమంది ఉండేవారు, ఒకరిద్దరు. ఆమె అక్కడ కూర్చున్నామే, వాడి కళ్ళు మంచివి కావు, మాయ నన్ను కమ్ముతోంది, అదిగో అది నా కప్పు అంటే వెంటనే ఒక రగ్గు తెచ్చి ఎవరు నాకు కప్పుతారు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో నమస్కారం పెట్టి వెళ్ళిపోగానే అమ్మ మళ్ళీ తీసేసి పసిబిడ్డలాగా ఉంటారు. ఆ విషయం ఏదో చెప్పగానే మాస్టర్ గారు ఏం చేశారు, ఒకసారి చూద్దామని స్నేహితులతో కలిసి వెళ్ళారు. అప్పుడేమీ టెలిఫోన్లు వర్తమానం చెప్పడం ఏమీ లేదు, భగవంతుడే వర్తమానం. వాళ్ళు వెళ్ళగానే నడిచి వెళ్ళారు తణుకు నుంచి. అక్కడ అమ్మ ఎదురొచ్చారు, ఈమె అన్నారు. ఆమె ఏం చేశారు, ఆమె కూర్చున్నారు. మాస్టర్ గారు అక్కడ దగ్గరికి వెళ్ళగానే ఊహించని రీతిలో ఆమె మాస్టర్ గారి పాదాలకు నమస్కారం పెట్టారు. ఆశ్చర్యపోయారు ఆయన. అప్పుడు మాస్టర్ గారు ఆమె లేవగానే చేతికి పూలు పండ్లు ఇచ్చి ప్రతి నమస్కారం చేశారు. అప్పుడు అమ్మని అడిగారు, అమ్మ మీరు ఎవరికి నమస్కారం పెట్టరు కదా, భరద్వాజ మాస్టర్ గారికి ఎందుకు పెట్టారు అని. సాయిబాబా అనుకున్నానే అన్నదట. ఆమె గోదావరి జిల్లాల పల్లె భాష మాట్లాడతారు. సాయిబాబా అనుకున్నానే అన్నదట. శ్వాసకు ఆధారమైన ప్రాణచలనంగా దానికి ఆధారమైనటువంటి రీతిలో తన గురువును అంతగా స్మరించిన మాస్టరీ హృదయం బుద్ధి సమస్తము ఆమెకు సాయి స్వరూపంగా తోచిందన్నమాట. ఎంత గొప్ప పని. సరే, అంటే అక్కడ అమ్మ అలా ఎందుకు చేసి ఉంటారు సార్ అని సార్ని అడిగితే, అందరిలోనూ పరమాత్మను దర్శించే అవధూతలు ఎందుకు అలా చేస్తారో చెప్పడం కష్టం, ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు, వారి ఔన్నత్యమే అందులోనూ ఉంటుంది అని మాస్టర్ గారు సమాధానంగా చెప్పారు. కానీ అది ఆ ఊర్లోనూ అక్కడ ఆమె చుట్టూ ఉండేవాళ్ళు చాలా విశేషంగా చెప్పుకున్నారు. ఆమె ఎప్పుడూ మాస్టర్ గారిని చిన్నబాబు, భరద్వాజ బాబు అనేవారు. ఇంకొకసారి 1980లో నవంబర్లో రెండోసారి మాస్టర్ గారు శివటం వెళ్ళారు. మాస్టర్ గారు వస్తున్నారని తెలిసి కొంచెం ముందుగా వర్తమానం అంది. అమ్మ తానుండే రామాలయానికి ఆ కుటీరానికి అన్నిటికీ సున్నం వేసి బిడ్డ వస్తుంటే తల్లి ఎలా చూస్తుందో ఆ విధంగా ఏర్పాట్లు చేయించారు. స్నానానికి వేడి నీళ్లు కాయించి పిండి వంటలతో భోజనం సిద్ధం చేశారు. మాస్టర్ గారు రాగానే ఆయనకు ఒక తల్లి తన బిడ్డకి ఎలా తినిపిస్తుందో అట్లా భోజనం పెట్టారు. ఆ మర్రోజు మాస్టర్ గారు అమ్మగారికి షోడశోపచార పూజ చేశారు. అమ్మ అంగీకరించారు. ఆ తర్వాత అమ్మ సాన్నిధ్యంలోనే మాస్టర్ గారు సత్సంగం చేశారు. 3వ రోజు తణుకులో మాస్టర్ గారి సత్సంగం ఉంటే అమ్మ తన భక్తులందరినీ వెళ్ళండి, బాబు చెప్పే సత్సంగం వినండి అని పంపారు. అప్పటి నుంచి ఎప్పుడు అవకాశం ఉన్నా మాస్టర్ గారు అక్కడికి వెళ్ళేవారు, చూడటం వెళ్ళేవారు. తనకు దగ్గర వచ్చిన ప్రతి వారిని సందర్భం ఉన్నప్పుడు అమ్మను చూడమని ప్రోత్సహించేవారు. అంతేకాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె చుట్టూ ఉండే వాళ్ళకు ఓ మాట చెప్పేవారు ఆయన, అమ్మ గురించిన ప్రతి విషయము రాసి పెట్టండి, అవి ఎంతో అమృతోపమానమైనవి అని ప్రోత్సహించేవారు. అమ్మ మాటల్లో సాయిబాబాను పెదబాబని, మాస్టర్ గారిని చిన్నబాబు అని చెప్తూ ఉండేవారు. సాయి లీలామృతం ప్రచురణ అయిన తర్వాత ప్రతిరోజు చివటమమ్మ గారు భగవద్గీత పారాయణ ఎలా చేస్తారో అంత శ్రద్ధగా మాస్టర్ రాసిన సాయి లీలామృత పారాయణ కూడా చేయించేవారు. ఒక అదృష్టం గురించి చెప్పనా,
అట్లా ఒకరోజు మనం వెళ్ళినప్పుడు అమ్మగారు తాము సాధన చేసే చోట కూర్చొని మన చేత భగవద్గీత, రెండవది మాస్టర్ గారి సాయి లీలామృతంలో 9వ అధ్యాయం చదివించుకొని విన్నారు. ఆ ధన్యత మనది. తర్వాత మార్చి 12, 1981లో విద్యానగర్లో మాస్టర్ గారి నేతృత్వంలో వచ్చిన మందిరానికి కుంభాభిషేకం జరిగింది. దానికి అమ్మవారు 116 రూపాయలు అక్కడికి ఆశీర్వాదంతో పంపించడమే కాక, విద్యానగర్లో ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ కూర్చొని అక్కడుండే భక్తులకు ఆ విషయాలన్నీ వివరించి చెప్పారు. నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో అదే విషయం అక్కడ వాళ్ళకి తెలియటం విశేషం. సరిగ్గా కుంభాభిషేకం జరిగేటప్పుడు సాయి పటానికి అక్కడ పూజ చేయించారు. మాస్టర్ గారు విద్యానగర్ సాయిబాబా మందిర ప్రారంభోత్సవం అప్పుడు 2 పుస్తకాలను రిలీజ్ చేయించారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని. అందులో ఒకటి సద్గురు దర్శనం. అది చదువుతున్నారు అక్కడ చుట్టూ ఉండే భక్తుల అమ్మ కోసం. అబ్బా అంటూ దాన్ని చదువుతూ, బాబు ఎంత తిరిగాడే, ఎంత కష్టపడ్డాడే, ఎన్ని విషయాలు సేకరించారే అంటూ ఎంతో మెచ్చుకోలుగా ఆ చదివింది వింటూ ఉన్నారమ్మ. ఆమె ఏం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చేస్తారు. మన ఇళ్లలో ఉండే, మన గుండెకు దగ్గరగా ఉండే అమ్మలాగా ప్రవర్తిస్తారనమాట. అందులో చివటమ్మ గారి వ్యాసం కూడా ఒకటి ఉంది. ఆ వ్యాసం చదువుతుంటే వెంటనే ఆమెకు దగ్గరగా ఉండే ఆమె అందరినీ ప్రేమగా పిలుస్తారు, మర్యాదగా కాకుండా. మర్యాద కంటే మించిన ప్రేమగా ఉంటారు. చదువుతుండేప్పుడు ఓసే ఎర్రమంగి ఇవన్నీ నువ్వు మోసావుటే అన్నది. అంటే ఆవిడెవరో చెప్పారని ఆ సన్నిహితమైన ఆ భక్తురాలితో అన్నారు. బాబు చాలా కష్టపడ్డారు. ఒక్కోసారి ఆమె అట్లా చూస్తా, మన సుధీంద్ర బాబు, భరద్వాజ బాబు ఒక్కటేనమ్మా అన్నారు. ఇంతకీ సుధీంద్ర బాబు గారు కొంతమందికి తెలిసి ఉండవచ్చు. సుధీంద్ర బాబు గారు అమ్మ ఉండే చివటానికి పక్కనే ఉండే ఉడ్రాజవరం అనే ఊర్లో వెలసిన మహానుభావుడు. ఆయనను మాస్టర్ గారు గుర్తించి గౌరవించి అనేక మందిని ఆయన దగ్గర పంపేవారు. ఆయన ఒక ప్రత్యేకమైన మానవోత్తముడు. ఆయన చివటమ్మ గారిని తల్లిలాగా భావించేవారు. ఒక విశేషం ఏంటంటే, చివటమ్మ వారికి ఆయన రాసినటువంటి కొన్ని ఉత్తరాల ప్రతులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఇంటర్నెట్లో పెడతాం. అమ్మా నీ బిడ్డ సుధీ అని రాసేవారు ఆయన. సరే, ఏదైనా మాట వచ్చినప్పుడు అమ్మ దానికి భరద్వాజ్ మాస్టర్ అది పెట్టారు, ఇది ఖర్చుకి ఇచ్చారు అంటే, ఆ బాబుకి ఎంత జీతం వచ్చినా ప్రతి పైసా పెట్టు పెట్టు అని ఉరుకులు పరుగులేనే అనేవారు. మాస్టర్ గారి యొక్క దాతృత్వాన్ని ఎంతగానో మెచ్చుకునేవారు అమ్మ. అమ్మగారు జూన్ 8, 1981 సోమవారం రోజు రాత్రి 12:05 మహాసమాధి చెందారు. వారం తర్వాత మాస్టర్ గారు అక్కడికి చేరుకొని సమాధిపై ఫోటో ఉంచి పూజించారు. అక్కడున్న వారందరికీ ఆ సందర్భంలో గొప్ప అనుభూతి కలిగిందిట. మాస్టర్ గారు 18వ తేదీ అమ్మ సమాధి మందిరానికి శంకుస్థాపన చేశారు, సత్సంగం కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా ఒక మాట అన్నారు మాస్టర్. అమ్మ ఇది వరకు తమకు మనందరికీ చేత్తో ప్రసాదం పెట్టేవారు. ఇప్పుడు అమ్మ ఒడి నిండా ప్రసాదమే పెట్టుకుని కూర్చున్నారు. ఎవరం ఎంత కావాలంటే అమ్మ ఒళ్ళోంచి తీసుకోవచ్చు అని గొప్ప భావంతో చెప్పారు ఆయన. మాస్టర్ గారు ఎప్పుడు ఏమనేవారంటే, అవధూతమూర్తి అయిన అమ్మ దేహంతో ఉన్నప్పుడు పరిమితంగా ఉన్నారు, ఇప్పుడు అపరిమితంగా సర్వదా సర్వాత్మనా ఉన్నారు అనే మాట పదే పదే చెప్పేవారు. ఒక విశేషం ఏంటంటే, మాస్టర్ గారు ప్రతి వారికి వాళ్ళదైన రీతిలో వాళ్ళ సంస్కారాలకు తగి వచ్చేటట్టు ఇటువంటి మహాత్ముల గురించి చెప్పేవారు. సోదరులారా, ప్రపంచాన్ని మన చుట్టూ ఉండే మహనీయులను, అందులో ఉండే అనేక గొప్ప విషయాల్ని తెలుసుకోవటంలో గొప్ప ఆనందం ఉంది. జ్ఞానం అనేది, జ్ఞానం నరాణామధికో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన అన్నది ఆర్యోక్తి. ఒక సందర్భంలో ఎప్పుడైనా హైదరాబాద్ వెళితే అవకాశం ఉన్నప్పుడు ఒక ఆదివారం రోజు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజుల్లో పుస్తకాలు కొనడం అనేది బాగా ఎక్కువ ఖరీదుగా ఉండేది మన పరిస్థితికి.
అందుకని ఆదివారం రోజు పోతే అబిడ్స్ ప్రాంతంలో చాలా పాత పుస్తకాలు దొరికేవి, తక్కువ రేటుకు వచ్చేవి. అందుకని మనం వెళ్ళినప్పుడు మంచి మంచి పుస్తకాలు చాలా కొనుక్కొచ్చుకుని చదువుకునేవాళ్ళం. అట్లా ఒకసారి ఒక పాత పుస్తకాల షాపులో ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్ర పితామహుడు రాసిన ది సైకో ఎనాలిసిస్ అనే ఒక బుక్ మనకు దొరికింది. అది తీసుకురావడం, వెంటనే చదవడం జరిగింది. ఆ ఫ్రాయిడ్ మహాశయుడు ఏం చేస్తాడంటే కొన్ని అభిప్రాయాలు వెలిబుచ్చాడు అందులో. ఏమిటంటే మానవ సంబంధాలు అన్నిటిలోనూ అంతర్లీనంగా వచ్చి లైంగిక భావం ఉంటుంది అని ఇట్లా రాశాడు ఆయన. ఆ మొత్తం చూస్తే అన్నీ ఆ యొక్క లెక్చర్స్ అన్నమాట, అవి సిరీస్ ఆఫ్ లెక్చర్స్. అప్పుడు నాకు ఒక సందేహం ఏర్పడింది. నా తల్లి నా 16వ ఏట దాటిన తర్వాత చనిపోయారు. తల్లి లేనివాడిని నేను. అందుకని అమ్మ ప్రేమ కోసం ఎదురు చూసే స్వభావం నాది, అప్పుడే కాదు ఇప్పుడు కూడా. అందుకని ఏమైందంటే నాకు ఎంతోమంది ఆత్మీయంగా ఉండేవాళ్ళు. ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు, ఎప్పటికైనా ఉంటారు స్త్రీమూర్తులు. వాళ్ళలో చాలామంది బాగా దగ్గరగా నన్ను పుట్టని బిడ్డవలే చూసేవాళ్ళు. కానీ ఎక్కడా కాలుష్యము, ఇబ్బంది లేదు మా మానవ సంబంధాల్లో. కానీ ఫ్రాయిడ్ గారు నిజమైతే మేము తప్పు, మేము కానీ నిజమైతే ఫ్రాయిడ్ తప్పు. ఇప్పుడు నేను ఎలా నిర్ణయించుకోవాలి? అందుకని మాస్టర్ గారి దగ్గరకు పోయి ఆర్తత్రాణ పరాయణుడైన ఆయన్ని ఆర్తిగా ఆయన పదసన్నిధిలో అడిగాను, సార్ ఏం చేయమంటారు, ఫ్రాయిడ్ రైట్ అంటారా అని. అతను చేసింది సైకో ఎనాలిసిస్ అంటారు కదా, లోకంతా ఒప్పుకున్న విషయం అన్నారు. సార్ ఇప్పుడు నా స్వభావం, నా మనసు నాకు తెలిసినంత వరకు ఆయన అన్నట్టు ఏమీ లేవు. ఆయనది నమ్ముకుంటే నేనున్న జీవన విధానం మార్చుకోవాలి. లేదు నేను కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది, అది నిజం తెలిసేది ఎలాగో తెలుసుకోవాలి, ఎలా చేయమంటారు అని. అప్పుడు మాస్టర్ కొంచెం సేపు ఆగి నెమ్మదిగా అన్నారు, అయితే ఒకసారి చివట అమ్మని చూడు, అంతేగా అన్నారు. సరే సార్, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళతాను. ఒకసారి నేను హైదరాబాద్ పోతుంటే ఏమో వీలుంటే చివటమ్మ గారిని చూడకూడదా అన్నారు. అంతే, విజయవాడలో దిగి తణుకు పోయే రైలు ఎక్కి మధ్యాహ్నం దిగాను. ఒక 10 గంటల పైన ఉంటుందేమో, 10 కూడా ఆ ప్రాంతం ఉంటుంది. అంతే. ఒక రిక్షా ఎక్కాం. కొంచెం కమలా పండ్లు తీసుకొని కొంచెం దూరం పోయే కొద్ది రిక్షా టైర్లు కాదు, నా మనసు తిరుగుతోంది. ఇప్పుడు అక్కడికి పోవడం ఎందుకు, మనం పోయాము. అమ్మగారు ఒకవేళ ఆ రగ్గు కప్పుకొని ఉన్నారనుకో, మన పరిస్థితి ఏంది? ఇంకా వెంటనే మనకి ఆత్మీయమైన ప్రతి స్త్రీకి ఉత్తరం రాసి, అమ్మ నేను ఇలా పోయాను, అక్కడ నాకు ఇలా అనిపించి చెప్పారు, అమ్మవారు ఉన్నారు, కాబట్టి ఇక మీదట మన ఆత్మీయ బంధం ఏదైతే మనం ఇంతవరకు ఉన్నామో అది సరైంది కాదని ఫ్రాయిడ్ చెప్పిన ప్రకారం అయిపోయింది కనుక అంతర్లీనంగా ఏదో పెట్టుకుని పైకి ఒక రకంగా ఉన్నాం, కాబట్టి ఇది వద్దు, ఇది అని నమస్కారం పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళతో ఆ విధంగా ఉండటం కుదరదు. కానీ స్వచ్ఛము, పవిత్రము అయినటువంటి మానవ సంబంధాన్ని వదులుకోవటానికి ఇష్టంగా లేదు. మనకు తెలిసిన తలుపులు ఏమీ లేవు. సరే ఏం చేయాలి? మొత్తం మీద దగ్గరికి వెళ్ళేప్పటికీ ఇక్కడ ఆగేసి వెనక్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అక్కడే ఉంటుందమ్మా అంటే, ఒకసారి నిర్ణయించుకున్నా వెళ్ళాలి కదా అని దిగిపోతే రామాలయం. ఇదే రామాలయం లోపలికి ఉండి. లోపలికి వెళ్ళేప్పటికీ అమ్మ కూర్చొని ఉన్నారు. ఒంటి మీద ఆచ్ఛాదన ఏమీ లేదు. కొంచెం ఓదార్పు వచ్చింది. ఏమని? గుడ్డలు లేవు. సరే అమ్మా నమస్కారం చూశారు. ఆమె చూపు మన మీద పడగానే మన లోపల చేతనత్వం అంతా కదలుతుంది. ధ్యానము, స్మరణ మాస్టర్ గారి దగ్గర కూర్చొని చేయటం అలవాటు ఉంది కదా, ఒకసారి లోపల చాలా కదలిక వస్తుంది. మెల్లగా ఆమె సాన్నిధ్య ప్రభావంలోకి మనం వెళ్ళిపోతాం. మామూలుగా నిశ్చలం కాని మనసు నిశ్చలంగా, ఏకాగ్రంగా, సంతోషంగా, తృప్తిగా ఉంటుంది. ఆమె సాన్నిధ్యం చాలా గొప్పగా ఉంటుంది. అదే మొదటిసారి చూడటం కదా. ఈలోగా ఆ పండ్లెత్తి నారింజ రంగు పండ్లు అమ్మ చేతిలో పెట్టగానే ఇట్లా గుండెకు పెట్టుకున్నారు. కొన్ని క్షణాలు ఆగి అందులో ఒకటి తీసి ఒక తొన తీసుకొని సగం తిని సగం చేతిలో పెట్టి తిను అన్నాడు. ఓరి దేవుడా,
హిమాలయం పైకి ఎక్కినప్పుడు టెన్సింగ్ నార్కే అంత సంతోషపడ్డాడో లేదో నాకు తెలియదు, నేను పడ్డాను, సంతోషపడ్డాను. ఏమని? భగవంతుడా అనుగ్రహించావు నాయన అని. ఏమని? నాయనా నువ్వు నా బిడ్డవు. తిన్న పదార్థము మిగిలింది ఎవరికి ఇస్తారంటే తన వాళ్ళకి, తన బిడ్డలకి ఇస్తారు. ఆమె అమ్మ బిడ్డగా అంగీకరించారు. ఇక చాలు. సరే, ఇంకా అక్కడి నుంచి మనం తెలుసుకోదగిన విషయం, సాధువులు మన దేశంలో ఎటువంటి వర్తనం కలిగి ఉంటారో, ప్రవర్తన కలిగి ఉంటారో అనేది. అప్పుడు అమ్మ కొంతసేపు ఉన్న తర్వాత లేచారు. గుడ్డలు లేవుగా, గుడ్డలు లేవనే ఫీలింగ్ ఏమి కలగడం లేదు. ఎందుకనంటే సాధారణంగా మన ఇంట్లో మన వాళ్ళతో అయినా సరే ఒకసారి మనసు హృదయంతో గన ఆత్మీయ సంబంధం ఏర్పడితే మిగతా విషయాలు అంత ప్రధానం కాదు. అరే, లోపలికి వెళ్ళి అమ్మ ఎక్కడ సాధన చేసుకుంటారో ఆ రామాలయంలో అట్లా లోపల కూర్చోమన్నారు. ఇటు కూర్చోగానే అట్లా ఇంకా మనసు ఈ ప్రపంచమే కనిపించినంత ఆనందంగా ఉంటుందన్నమాట. అప్పుడు ముందు గీతామకరందం భగవద్గీత వ్యాఖ్యానం అది ఇచ్చి చదవమన్నారు. కొంచెంసేపు చదివి ఆ చదవడంలో ఉద్వేగంతో 1-2 తప్పులు కూడా చదివానండి. అప్పుడు అమ్మ సరిగా చదువు నాయనా అంది. మళ్ళీ వెనక్కి చదివాను. అయిపోయిన తర్వాత బాబా చరిత్ర తీసి ఇచ్చారు. అందులో 9వ అధ్యాయం వచ్చింది. ఇంతకుముందు కూడా మనం చాలామంది మహనీయమూర్తుల దగ్గర పోయినప్పుడు ఆ అధ్యాయమే చదివించుకొని విన్నారు. అమ్మ కూడా 9వ అధ్యాయం చదివించుకొని, నీవు కూడా ఈ విధంగా గన చేసినట్టయితే ఈ ప్రసాదంలాగే నీ జీవితం కూడా మధురమై సర్వార్థ సిద్ధిని ప్రసాదించగలదు అనేంతవరకు హేమాత్ పంతుకు బాబా చెప్పేంతవరకు చదివిన తర్వాత ఇక్కడ వెనక నుంచి ఎవరో వచ్చారు. బాబు మీరు భోంచేశారా అని అడిగారు. ఇప్పుడు నేను భోంచేశాను అని అబద్ధం చెప్పడం బాగాలేదు. నేను భోంచేయలేదు అంటే మీరు లేచి రండి అంటారు. అమ్మగారి దగ్గర నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మౌనంగా ఉన్నాను. నేను ఇంకా అట్ట ఉండగా వెంటనే అమ్మ స్పందించారు. లేదు, ఆ బాబు తినలేదు, నేను పెడతాను. అంతే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఓ దేవుడా బతుకుజీవుడా అనుకున్నాను. కొంచెంసేపు అయ్యాక అమ్మ లేచారు. అంటే ఇప్పుడు మనం వస్తున్నామని ఆమెకు స్ఫురించి ఆమె అన్నం వండి పెట్టుండాలి, లేకపోతే ఆమె భిక్షం తెచ్చుకుని ఆమె దగ్గర అన్నం ఎందుకు ఉంటుంది. చూద్దాం ఏదైనా. లేచిపోయిన తర్వాత అక్కడ చిన్న పాక ఉంది వెనక, శుభ్రంగా ఉంది, అది పరిశుభ్రంగా ఉంది. అక్కడికి పోయిన తర్వాత చేయి కడుక్కొని రమ్మన్నారు. కడుక్కొని లోపలికి రాగానే ఒక పీట వేస్తుంది, దాని ముందు ఒక ఆకు. అంతే, అమ్మ తెచ్చి రాతి గిన్నెలు చూడటం అదే మొదట. మనం రాతి గిన్నెల్లో చాలా గిన్నెలతో పెట్టి ఉన్నారు. పెట్టారు, నిండుగా అన్నం ఉంది. అమ్మ ఏం చేశారంటే ఆకు కడిగిన తర్వాత ఆమె కడిగి నీళ్లు చల్లి కొద్దిగా అన్నం వేసి వడ్డించి అందులో కొంత ఏదో కూర వేసి కలిపి చేయబెట్టి కొంచెంసేపు ఉండి ఇప్పుడు తిన్నాయన అన్నారు. కొంచెం తిన్నాను. తిన్న తర్వాత అక్కడ చూస్తే 8 గిన్నెలు ఉన్నాయి, ఆహారం అన్నీ. రాతి గిన్నెలు చూడడం ఇదే అయినా కూడా అంత ఆహారం, చాలా ఎక్కువ ఆహారం ఉంది. అప్పుడు మనసులో అనుకున్నాను, భగవంతుడా ఇటువంటి అరుదైన అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈరోజు లభించింది కనుక పరమాత్మ తినే శక్తినన్నా ఇవ్వు, లేదా పెట్టవద్దు. అట్లానే అప్పటికి అమ్మ బ్యూటిఫుల్గా నవ్వారు, అందంగా నవ్వారు. నవ్వి ఏమన్నారు తెలుసా? ఏం మాట్లాడలేదు. ఆ పెద్ద గిన్నెలో అంతా వడ్డీ చేసి ఇంకా కూరంతా వేసి కలిసి తినమన్నారు. ఇంకేముంది, తినడమే. మొత్తం 8 గిన్నెల్లో ఉండే ఆహారం అంతా తినిపించేశారు. నా పొట్ట పెద్దగా రాలేదు, ఇంకేం పెట్టినా తినేంత ఇదిగా ఉంది. అయిపోయింది, లేచాం. లేచిన తర్వాత ఈ మధ్యలో ఒకసారి చూస్తే అమ్మ విసురుతున్నారు. ఆమె సాధు సేవ చేస్తారని చెప్పారు ఎవరో, కానీ అమ్మ అమ్మా అంటే తిను అన్నారు. అయిపోయింది, లేచి చేయి కడుక్కొని వచ్చేప్పటికి ఆ పంచలోనే కొంచెం దూరంలో అమ్మ కూర్చున్నారు. దగ్గర కూర్చోమన్నారు. ఎట్లా ఉందంటే మాస్టర్ గారి దగ్గర కూర్చుంటే ఎలా పెద్ద పవర్ఫుల్గా ఉండే ఒక శక్తివంతమైన ప్రసారం పక్కన ఉంటే ఎలా ఉందో అలా ఉంది. అట్లాగే ఇంకా బయట ఉండే ప్రపంచమంతా నీడలుగా తోస్తుంది. ఎర్రటి ఎండ ఉన్నా కూడా మనం ఆ పంచలో కూర్చున్నాం కనుక ఆ నీడలో ఉన్నాం. అంతే, అట్లాగే చాలాసేపు గడిచింది. ఈ మధ్యలో ఎవరో వచ్చారు, బాబు
ఏ ఊరు నుంచి వచ్చారు అంటారు. "ఆ, బాబు విద్యానగర్ నుంచి వచ్చాడు, భరద్వాజ బాబు పంపాడు" అంటారు. అమ్మ చెప్తారు, నేను ఏమి చెప్పనేలే. ఇంకొంతసేపు అయిన తర్వాత, "బాబు మీరు ఈరోజు ఉంటారా" అంటారు. "లేదు, కొంతసేపటికి బాబు బయలుదేరతాడు" అంటారు. అన్న తర్వాత, "మీరు దేంట్లో వెళతారు?" "రైల్లో వెళతారు" అట్లా అమ్మ చెబుతున్నారు. నాకైతే ఏమీ మాట్లాడాలని లేదు. సరే, కొంచెం సేపు అయ్యాక, "నాయనా నీకు తృప్తి అయిందా, నీకేం కావాలి" అని అడిగారు. అమ్మ చాలా సంతోషంగా ఉంది, ఇదే విధంగా మీరు మరొక్కసారి అనుగ్రహించాలా, మీ అనుగ్రహాన్ని పొందాలనుందమ్మా అని చెప్పుకున్నాను. దానికే అలాగే అన్నారు. ఆ తర్వాత కొంత ప్రసాదం ఇచ్చి, "నువ్వు సత్సంగం చేస్తావు కదా, అక్కడ వాళ్ళకి పంచు" అని చెప్పి ప్రసాదం ఏదో ఇచ్చారు. అవతల అమ్మ సాగనంపారు. దివంగతురాలైన నా తల్లి తిరిగి వస్తే అంతకంటే గొప్ప ప్రేమతో నన్ను సాగనంపలేదు, అంతగా సాగనంపించారు. బయలుదేరాము, తణుక్కొచ్చాం. అక్కడి నుంచి జీవితం ఎలా ఉంటుందంటే, ఈ మహాత్ములు ఎవరి దగ్గరికి పోయి వచ్చినా నల్లేరు మీద నడకలాగా అయిపోతుంటుంది. లోపలికి వస్తాం, వెంటనే రైలు వస్తుంది, మనం ఎక్కాల్సిన కోచ్ వస్తుంది, ఎక్కి దాంట్లో కూర్చోగానే అది ఖాళీగా నీట్గా సక్రమంగా ఉంటుంది. అంతే, ఒక ఆనందంగా అట్లా వచ్చి సూళ్ళూరుపేట దిగేసి ఇంటికి వెళ్ళిపోయాం. అట్లా ఉంది. మళ్ళీ మాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో సంతోషించారు. అప్పటి నుంచి మనం మనదైన ధర్మంలో, మనకు ఆత్మీయమైన ఎవరి విషయంలో, తల్లులు పిల్లలు ఆత్మీయులైన వాళ్ళ పట్ల ఇంకా నాకు ఫ్రాయిడ్ పని లేదు. ఫ్రాయిడ్ కంటే మించిన భరద్వాజ మాస్టర్ గారి ధర్మము, ఉపదేశము, సాయి ప్రబోధము, అమ్మ వంటి వాళ్ళ ఆత్మీయమైనటువంటి ఆశీస్సులు, వీటితో సర్వాన్ని మాతృభావంతో భావించగలిగే, అది సరి అయినదే అనే రూఢి ఏర్పడింది. కాబట్టి మీరెవరైనా హృదయ శుద్ధితో, భావ నైర్మల్యంతో మనం గనక మనదైన శైలిలో ఉంటే ఈ మిగతా ఏం పట్టించుకొని అవసరం లేదని అర్థమైంది. కాబట్టి మనకు అమ్మవారి దయ వల్ల మనకు లభించిన మహా అద్భుతమైనటువంటి ఉపదేశం ఇది. కొంతకాలానికి 1981లో సుమారు జూన్ ప్రాంతంలో అమ్మగారికి బాగుండటం లేదని చెప్పారు, చూడటం అమ్మగారికి. నేనేమనుకుంటున్నానంటే, ఆమె ఆశీర్వదించి చెప్పారు కదా, మనం తిరిగి వెళ్ళి వారి దర్శనం చేసుకునేంత వరకు అమ్మగారు ఎట్లాగూ దేహధారిగా ఉంటారు, ఆమె మాట ఒమ్ము కాదు అనుకుంటూ ఉన్నా నేను. చివరికి ఆ వెన్నెల రోజు రానే వచ్చింది. నెల్లూరులో ఉన్నా నేను. నెల్లూరులో ఏదో పని ఉండి రాత్రి 10 గంటల దాకా నెల్లూరులో పని చూసుకొని మా పల్లెకి వెళ్ళాను. నెల్లూరుకు ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండే పల్లెకి. రాత్రి అక్కడ చేరిన వెంటనే గాఢంగా నిద్ర వచ్చింది. పడుకున్న సెకండ్లోనే రిక్షాలో తణుకు చివటం పోతున్నాను. పోతుంటే అక్కడ కూడా వెన్నెల్లో, కళ్ళలో కూడా వెన్నెలే. ఆ నీడల్లో అలా వెళ్ళి అమ్మ దగ్గర పోగా, "నాయనా రా" అంటున్నట్టు చూస్తున్నారు ఆమె. ఆ రామాలయం అంచునే ఉన్నారు. వెళ్ళగానే, "రారా నాయనా" అని నమస్కారం పెట్టి అటుండగానే ఆమె తొడపైన తలబెట్టుకొని ఇట్లా వెన్నెల చూస్తూ, ఆమె ముఖం పైనుంచి ఒక గొప్ప భావాన్ని పొందుతున్నాను. చిన్నప్పుడు నా తల్లితో నేను అలా ఉండేవాడిని. అదే భావం అబ్బా పరమాద్భుతంగా ఉంది. నేను కలిసినప్పుడు ఎలా ఉందో అంత అద్భుతంగాను ఉంది లోపల. అట్లాగే ఉన్నానమాట. అంతే, మా బంధువు ఒక ఆమె లేపింది, "నాయనా తెల్లవారింది లేవరా" అని. లేవగానే అర్థమైంది అమ్మ గెలిచారని. నేను ఇక్కడ పడుకుంది సుమారు 11 గంటల ప్రాంతం అనుకోండి. అమ్మగారు అక్కడ 12 గంటల 5 నిమిషాలకు దేహత్యాగం చేశారు. దేహత్యాగము చేసినా కూడా ఆ ముందు ఆ తరువాత కూడా అమ్మ అంతరంగంలో మనని ఆ విధంగా అనుగ్రహించారని తెలిసినప్పుడు గుండె గొంతుకలోకి వచ్చినంత భావస్ఫూర్తి కలిగింది. ఇక దానికి మాటలే ఉంటాయి, మీరే ఊహించుకోండి. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.